హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఈరోజు రెసిపీ వచ్చేసి అల్లం పచ్చడి అండి. ముందుగా అయితే అల్లాన్ని తీసుకొని శుభ్రం చేసుకొని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి పెట్టుకోవాలి. ఇప్పుడైతే స్టవ్ వెలిగించి గిన్నె పెట్టుకుని ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కొంచెం శనగపప్పు, మినప్పప్పు, జీలకర్ర, 5-6 ఎండుమిర్చి, కొంచెం కొత్తిమీర, కరివేపాకు, అలాగే ముందుగా కట్ చేసి పెట్టుకున్న అల్లం ముక్కల్ని వేసుకుని బాగా వేగించుకోవాలండి. పోపు సిమ్లో పెట్టి బాగా వేగించుకోవాలి. ఈ పచ్చడి అయితే మన ఇడ్లీ, దోశ, అలాగే పెసరట్లోకి అయితే సూపర్ కాంబినేషన్ అండి. చాలా బాగుంటుంది, మీరు కూడా ట్రై చేయండి. పోపు వేగిన తర్వాత అయితే చిన్న ఎల్లుల్లిపాయ అయితే వేసుకోవాలండి. వేసుకుని బాగా వేగించుకోవాలి. స్టవ్ కట్టేసి ముందు కొంచెం వేపిన శనగపప్పు వేసుకొని బాగా వేగించుకోవాలి. అంతే అండి. ఇప్పుడైతే మిక్సీ జార్లోకి తీసుకోవాలండి. వేసుకొని కొంచెం చింతపండు, అలాగే చింతపండు ఎంత తీసుకున్నామో అంత బెల్లం తీసుకోవాలి. తీసుకున్న తర్వాత 1 స్పూన్ సాల్ట్ సరిపడినంత వేసుకోవాలి. మనకి వేసుకుని మిక్సీ పట్టుకొని వాటర్ వేసుకుంటూ ఉండాలండి. అంతే అండి, అల్లం పచ్చడి అయితే రెడీ అండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియో.